హలో, ఇంద్రేనా మాట్లాడేది? తను స్నానం చేస్తుందమ్మా. నేను బాగానే ఉన్నాను. ఇన్నాళ్లు దిగులుగా ఉండే ఈశ్వర్ మొహంలో సంతోషాన్ని చూశాను. ఈశ్వర్ రాకపోయినా పర్వాలేదమ్మా, తను సంతోషంగా ఉంటే చాలనిపిస్తోంది. ఓకేనమ్మా, ఇంకో 10 నిమిషాల్లో వస్తున్నారట. కొత్త పెట్టాలి రోయ్. రేయ్, మేము మీ సీనియర్స్ ని 34th బ్యాచ్ రా. సారీ సీనియర్స్, వెరీ వెరీ సారీ. ఈ బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్ లోనే వీళ్ళు ఉండేవాళ్ళు. నేను చెప్పానే ఆ ప్లేస్ అదే. వాళ్ళు ముగ్గురు ఎప్పుడు అక్కడికి వచ్చానో అరెస్ట్ చేసేవారు. ఓసి ఆమ్లెట్ల కోసమే నా మీద ప్రేమ నటించారని నాకు ఇప్పుడు పూర్తిగా అర్థమైందిరా. ఒక పోస్ట్ కార్డు దొరకలే నాకు రాయటానికి. అవును, ఈ పిల్ల ఎవరు? నువ్వు లవ్ చేసే ఈశ్వర్ వైఫ్. ఓహో అట్టనా. నేను వెళ్ళి ఏకేవ్ గారిని కలిసి వస్తాను. ఆ సారు రిటైర్ అయ్యి 3 ఏళ్ళు అయింది. ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఇన్ఛార్జ్ ఎవరు ఇప్పుడు? ఇయర్ బుక్స్ అని మీకు కంప్లీట్ గా ఇస్తాను. 40 బ్యాచ్లు, 12,000 మంది స్టూడెంట్స్. అడ్రస్లు మారుంటాయి, టెలిఫోన్ నెంబర్లు మారుంటాయి. ఎలా వెతుపట్టుకుంటారు? వెరీ వెరీ డిఫికల్ట్. అది మాత్రమే కాదు, పారిపోయిన వాడు ఇంజనీర్ గా చేస్తూ ఉంటే కనుక్కోగలం. మున్సిపాలిటీ బండి తోలుతుంటే ఎలా కనుక్కోగలం? ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్. ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్. ఈ ముసలాళ్ళు ఎప్పుడు నెగిటివ్ గానే మాట్లాడుతుంటారు. వయసుతో పాటు చాదస్తవం పెరుగుతుంది. మమ్మల్ని నమ్మండి, ఈశ్వరుని మేము కనిపెడతాం. రే సుందర్, నీ మ్యారేజ్ ఇన్విటేషన్ తో పాటు ఈశ్వర్ సంబంధించిన లెటర్ పెట్టడం మర్చిపోకు. ఉంటా, ఎందుకు టెన్షన్ అవుతావు? ఈ మ్యాటర్ గనుక ఈశ్వర్ చదివాడంటే కరిగిపోతాడు. ఏ ఎవరో చూడు. హాయ్ బోండో. హాయ్ సీనియర్. హాయ్. హలో సీనియర్. సర్ప్రైజింగ్ గా ఉందిరా. దిస్ ఇస్ మై హస్బెండ్, ఇంద్రా హలో హస్బెండ్. సార్. ఇది మా అమ్మాయి. ఎలా ఉన్నారు సీనియర్? హ్యాపీగా ఉన్నాను. నువ్వెలా ఉన్నావు? ఏదో ఉన్నాను సీనియర్. రే, నువ్వు పెళ్లి చేసుకున్నావా? నేను ఇంకా పెళ్లి చేసుకోలేదు సీనియర్. రే, మళ్ళీ కాళ్ళు పట్టుకోకురా. నాకు పెళ్ళై పాప కూడా ఉంది. నన్ను లవ్ చేశాడని చెప్పానే, వాడే వీడు. డోంట్ వరీ, నువ్వు పెద్దగా ఏం మిస్ అవ్వలేదు. అబ్బా ఊరుకోండి. చూసావా, ఈ దెబ్బలే నువ్వు తినేవాడివి. వాడు మీలాగా కాదు, నేనేం చెప్పినా చేస్తాడు. ఏం చేయాలి సీనియర్? రే, నువ్వు వాళ్ళకే హెల్ప్ చేయక్కర్లేదు, నాకు హెల్ప్ చేయి. చెప్పండి సీనియర్. సుందర్ పెళ్లికి ఓల్డ్ స్టూడెంట్స్ చాలా మంది వస్తారు. వాళ్ళలో ఒక్కరిని కూడా వదలకుండా నా దగ్గర తీసుకురావడం నీ బాధ్యత. తప్పకుండా సీనియర్. బిస్కెట్ తీసుకో. డోంట్ వరీ, భువనేశ్వర్లో ఉంటే అతన్ని తప్పకుండా పట్టుకోగలం. ఇంత ఈజీగా నువ్వు దొరుకుతావని నేను ఊహించనే లేదు. తప్పు నీ మీదే కాదురా, మా మీద కూడా ఉంది. నీకే నువ్వే వస్తావని ఇన్నాళ్ళు ఎదురు చూసి ఉండకూడదు. నువ్వు కొట్టినా తిట్టినా సరే ఇక మా నుంచి నేను విడిపోనివ్వు. నువ్వే విడిపోదాం అనుకున్నా కూడా నీ వైఫ్ నిన్ను వదిలిపెట్టదు. వెరీ నైస్ గర్ల్ రా. నువ్వు మాత్రం ఒకే ఒకరోజు తనతో కలిసిమెలిసి ఉండుంటే ఖచ్చితంగా వదిలిపెట్టి వెళ్ళుండవు. ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను రా. ఒక పెద్ద భారాన్ని దించుకున్నట్టుగా ఉంది. ఇంటికి వెళ్ళడానికి ముందు నీతో విషయం చెప్పాలనుకున్నాను. ఈశ్వరిని ఒక ట్రైన్ జర్నీలో చూశాను. తన కట్ అండ్ రైట్ మాటలో శాంతం, నీట్నెస్ ఇవన్నీ నా మనసుకు బాగా నచ్చాయి. తను ఒప్పుకుంటే పెళ్లి చేసుకోవాలనుకున్నాను. తనకు కార్డు ఇచ్చాను. నాకు తను నీ భార్యని తెలియనప్పుడు జరిగిన మిస్టేక్ అది. అన్నిటికంటే టెన్షన్ ఏమిటంటే ఈశ్వరి ఆ కార్డుని తన దగ్గర భద్రంగా ఉంచుకొని నువ్వు వచ్చాక నీకు చూపించాలని ఎదురు చూడడం. ఈ విషయం తను నీతో చెప్పడానికి ముందు నేనే చెప్పాలనుకున్నాను. నువ్వు ఇలా అనడమే మన ఫ్రెండ్షిప్ ని కించపరిచినట్టుగా ఉందిరా. థ్యాంక్స్ రా. ప్రభు, మమ్మల్ని చూడరా ప్రభు. నీకేం కాదురా ప్రభు.
భువనేశ్వర్ వెళ్ళి ఎవరైనా ఎంక్వైరీ చేశారా? ఏమైంది? ఆ కంపెనీలో 2 నెలలు పనిచేసి తర్వాత ఉద్యోగం మానేశారట. ఎవరు వెళ్ళారు? నేను రవి వెళ్ళాంరా. కరెక్ట్ ఇన్ఫర్మేషనేనా? ఇక ఆయన వెతకొద్దు. ఇవన్నీ చూస్తుంటే ఆ దేవుడికే ఇష్టం లేనట్టుంది. మొద్దు మొద్దు. నేను కళ్ళకంటూ కారు నడిపితే దానికి దేవుడేం చేస్తాడో వాణ్ణి కనిపెట్టడం నా బాధ్యత. ఏ ఏడోకు, నీకెన్నిసార్లు ఏడవకూడదని చెప్పాను. సరే కళ్ళు తుడుచుకో, నీకెప్పుడు ఏడవకూడదు. ఇక నేను ఏడవను. మీకనుకుంటాను. ఇదిగోండి. ప్రభు హియర్. నేను గెద్దనాపల్లి నుంచి మాట్లాడుతున్నాను. మా కోడలు ఈశ్వర్ ఉందా అక్కడ? మీ మావయ్య మాట్లాడుతున్నారు. హలో మావయ్య. వాడి గురించి ఏమైనా తెలిసిందా? బావ ఫ్రెండ్స్ అందరూ ప్రయత్నాలు చేస్తున్నారు మావయ్య. నేను నమ్మకంతో ఉన్నాను, మీరు నమ్మకంతో ఉండండి. నిన్ను చూడాలని ఉందమ్మా. వచ్చేటప్పుడు వాళ్ళని కూడా తీసుకొస్తావా? ఆయన మిమ్మల్ని చూడాలంటున్నారు. ఈశ్వర్ ఏమయ్యాడో తెలుసుకున్నాక వెళ్దాం. వాడు వచ్చినప్పుడు వస్తాడు. సండే వస్తావు. ఒట్టి చేతులతో వెళ్ళి ఏం చేస్తాం? వెళ్ళి ఆయనకి ధైర్యం చెప్తావరా? వస్తున్నా చెప్పు. వచ్చి ఆదివారం వస్తాం మావయ్య. ప్రభు ఒక మెయిల్ వచ్చిందిరా. విషయం ఏంటో చెప్పరా. 3 ఏళ్ల ముందు గణేష్ లండన్ నుంచి ఆఫీస్ టూర్ వెళ్ళినప్పుడు సాస్వే అనే చోట ఈశ్వర్ని కలిసేట. ఐ బిలీవ్ ఇట్స్ నియర్ జెనీవా. జెనీవా? ఫ్యామిలీ ఎక్కడని అడిగితే ఇండియాలో ఉంది, వచ్చే నెల ఇండియాకి వెళ్ళి సెటిల్ అవుతానని చెప్పాడు. అబద్ధంరా. మళ్ళీ 7 మాసాల తర్వాత అదే ఊళ్ళో సూపర్ మార్కెట్ లో కలిసాట. ఇండియాకి వెళ్ళలేదా అని అడిగితే వైఫ్ ని ఇక్కడికే తీసుకొచ్చానని చెప్పాట. అది కూడా అబద్ధమే. రాస్కల్. హలో మాలు ప్రభుని. హే ప్రభు, బాగున్నావా? గణేష్ మెసేజ్ పంపించాడు. 3 ఏళ్ల క్రితం ఈశ్వర్ని జెనీవాలో చూసాట. వాడిని ట్రేస్ చేయడానికి నీకు ఎన్నాళ్ళు పడుతుంది? అట్లీస్ట్ 3 months. అయ్యో, వాడిని ఇక్కడ కనిపెట్టడం అంత ఈజీ కాదురా. కావాలంటే నువ్వు రా. నేను అక్కడికి వచ్చి రారా, మా ఆయన నీకు హెల్ప్ చేస్తారులే. ఓకే. హే, ఎప్పుడు వచ్చారు? ఇంత సైలెంట్ గా నుంచున్నారే. రండి. ఏంటి విషయం? ఈశ్వరుండే చోటు తెలిసింది. వాడి కోసం ప్రభు ఫారెన్ వెళ్తున్నాడు. నిజంగానే నమ్మలేకపోతున్నాను. నేను నేరుగా ఇండియన్ ఎంబసీకి వెళ్ళు. అక్కడ ఉన్న రికార్డ్స్ అన్ని చెక్ చేయి. మిగతావన్నీ తర్వాత చూసుకోవచ్చు. ఓకే? ఓకేరా. Passengers attention. This is the final call for all the passengers traveling by Swiss Air 525 to Zurich. You are requested to immediately board the flight. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం సార్. ఇది ఇవ్వడానికి వేరే టైమే దొరకలేదా? ఇది మా బావ కనిపించినప్పుడు ఆయనకి ఇవ్వండి. ఎందుకు? పుస్తకం నిండా ఈశ్వరి ఈశ్వరి అని రాసి ఎందుకు తనని వదిలొచ్చామని అడగండి. అయ్యో ఈశ్వరి, ఇది ట్రైన్లో నేను రాసింది. ఇండియన్ ఎంబసీలో ఉన్న ఫైల్స్ అన్ని చూశాను. ఈశ్వర్ అన్న పేరుతో ఒక్కరు కూడా లేరు. ఆఫీసర్ వాళ్ళు చెప్పారు పేరు రిజిస్టర్ చేసుకోకుండా చాలా మంది ఉన్నారట. ఇతను చూసినట్టు జ్ఞాపకం లేదంటున్నాడు. ఇక్కడికి వచ్చి ఇండియన్స్ అందరూ ఇలాగే ఉంటున్నారట. అదృష్టం బాగుంటే మీ ఫ్రెండ్ అడ్రస్ ఇక్కడ దొరకవచ్చు.
అందరూ నెగిటివ్గానే చెప్తున్నారు. మీ స్వామి వారితో చెప్పి ఆయన నా దగ్గరకు వచ్చేలా చేయి. రేయ్ ఈశ్వర్, ఈశ్వర్! అరే ప్రభు, ట్రాఫిక్ రా, జాగ్రత్త. ఎవరినో చూసి ఎందుకు అలా పరిగెడతావు పిచ్చోళ్ళ? ఇక్కడ చాలా స్పీడ్గా వెళ్తారు, ఎంతో జాగ్రత్తగా ఉండాలి.